గురువులకి నమస్కారం. జగతి గురువైన పితామహ పత్రిజీ గురువు గారికి శరణమాల తల్లికి. ఈ జగతికి జ్ఞానము అందిస్తున్నా మీరు, మీకొక్క నమస్కారం. బ్రహ్మాచి తట్టవర్తి ఆత్మ గురు దంపతులకి నమస్తే నమస్తే. ఈరోజు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న అమ్మా నాన్నలకి నమస్తే. అంతటి గురువు గారికి ఎంత భగవంతుడు మాయలో చిక్కకపోయే తరసేసినాడు. రూములో నీళ్ళు ఉండయని బాటలు తీసి మూత తీసి తాగితే దాని లోపల ఆషేడి ఉంది. ఆ భగవంతుడికి భగవంతుడు పరీక్ష పెట్టాడు. పరీక్షలో ఆయన ఆషేడి తాగి నోరంతా కాలిపోయినది. అప్పుడు హాస్పిటల్కి తీసుకపోతే అప్పుడు డాక్టర్లు ఏందయ్యా ఈ పని, ఈ పని ఎందుకు జరిగిందో తెలియదు అయ్యా. ఏమి మాయో నాకు తెలియదు. నేను ఎంతో మందికి జ్ఞానము నేర్పేవాడిని. కానీ ఆ రోజు ఆ మాయలో చిక్కకపోయినాను అని భగవంతుడు అనుకున్నాడు. ఎన్నో రోజులు పడుతుంది నీకు నయమయ్యేకి అని డాక్టర్లు చెప్పినారు. అది ఏమి పట్టించుకోలేదు ఈ భగవంతుడు. ఈ పరమాత్ముడు పరబ్రహ్మలో చేరినాడు. ఆయనతో ధ్యానములో ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టి జ్ఞానములోనకి వెళ్ళినాడు మన గురువుగారు. అంతరములో అంతరాత్మతో ఈశ్వరుడితో ఆనందంగా ఉన్నాడు ఈ భగవంతుడు. అప్పుడు డాక్టర్లు గాడ చూసి ఎంతో ఇబ్బంది కలుగుతుందని అనుకున్నాము అని వాళ్ళ కొడుకుతో చెప్పినారు డాక్టర్లు. మీ నాన్నగారు ఇంత జల్దీ నయమవద్దని అనుకోలేదు. ఈయన మహాను
భావుడయ్యాని. అప్పుడు 10-15 రోజులకి ఇంటికి పంపినారు. అయినా గాని వదలలేదు ధ్యానము. 3 రోజులు క్లాసులు పెట్టించి నడిపించినారు. తల్లిదండ్రులు అంటే వాళ్ళు ఇద్దరే, సాక్షాత్ పరబ్రహ్మ ధ్యానాన్ని బోధిస్తున్నారు. ఇంతటి గొప్ప వాళ్ళని ఎలా మరుస్తాడు ఆ సృష్టించిన సృష్టికర్త పరబ్రహ్మ. అంతటి అమ్మా నాన్నలు, అమ్మ 2వ జన్మము పుట్టింది, నాన్నగాడ 2వ జన్మము తీసుకున్నారు. వాళ్ళు ఇద్దరే ఆత్మజ్ఞానము బోధించే అంతట శక్తివంతులో. వాళ్ళల్లో ఉంది జ్ఞానం. వాళ్ళ ఊరులో వాళ్ళ పుణ్యక్షేత్రము భీమవరములో ఉంది. రాండి 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 అని పిలుచుకుంటారు. మరి అవకాశమిచ్చిన తల్లిదండ్రులకి, గురువులకి నమస్కారము. నమస్తే నమస్తే.